హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక బ్యూటిఫుల్ డ్రెస్‌నైతే మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. చాలా బాగుంది. బొటిక్ స్టైలు డిజైన్ అని చెప్పొచ్చు. నేను ఇది బొటిక్‌లో చూసాననమాట. ఎక్స్‌పెక్ట్ చేయలేదు మీషోలో వస్తుంది అని చెప్పి. అయితే నేను మీషోలో నార్మల్‌గా ఆర్డర్ చేస్తూ ఉంటాను కదా! అలా చూస్తుండగా నాకు ఇది ఈ డ్రెస్ కనిపించింది. నిజంగా వస్తుందా అన్నట్టుగా రేటింగ్ చూసాను. తీసుకున్నట్టయితే రివ్యూ ఎవరు పెట్టలేదు గానీ రేటింగ్ పెట్టారు. రేటింగ్ వరకైతే నాకు 4.9 రేటింగ్ ఉందనమాట. ఓకే. రేటింగ్ ఉంది కాబట్టి ఆర్డర్ అయితే మనకొస్తుంది అన్నట్టుగా నేను ఆర్డర్ చేసేసుకున్నాననమాట. అయితే వచ్చిన తర్వాత నాకు చాలా నచ్చింది. ఇది నాకు ప్రైస్ వచ్చి 1600 రూపీస్ అట్లా పడిందనమాట. ఇది మనం 3 వేస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకి క్లాత్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ బ్లౌజ్ మీద వెల్వెట్ క్లాత్ మీద ఫుల్ వర్క్ వచ్చింది. మనకి ఇక్కడ బటన్ సిస్టమ్ టైప్ వస్తుంది చూసారా? అడ్జస్ట్‌మెంట్ బటన్ టైప్‌లో అలా ఫ్రిల్స్ ఇచ్చి ప్లెప్లం టాప్ ఫ్రిల్స్ ఇచ్చి వచ్చిందనమాట. ఫ్యాబ్రిక్ కింద లెహెంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఇచ్చారనమాట. లోపల లైనింగ్ సాటిన్ ఇచ్చారు. చాలా బాగుంది. సేమ్ మనకి పిక్చర్‌లో ఎలా అయితే చూస్తామో నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్ పిక్చర్ మీద పెట్టాను చూసారా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుందనమాట. నాకైతే చాలా నచ్చింది. అండ్ వెల్వెట్ క్లాత్ మీద ఫుల్ వర్క్ వచ్చింది. 3/4 హ్యాండ్స్ వచ్చాయన్నమాట. బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి బటన్ స్టిచ్ చేసుకోవాలి. వాళ్ళు ఒక స్టిచ్ వేసేసారు. దాన్ని మనం తీసుకొని బటన్ కింద అక్కడ మన ఉక్సులు తాళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే అలా వేసుకుంటేనే కంఫర్ట్‌గా ఉంటుంది. నార్మల్‌గా ఇలాగ మనం ఉన్నట్టుగా వేసుకుంటే అంత కంఫర్ట్‌నెస్ ఉండట్లేదు. అయితే మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే ఒక స్టిచ్ ఇచ్చారు. ఆ స్టిచ్ మీరు రిమూవ్ చేసేసి మీరు ఉక్స్‌లో తాళ్ళు వేసుకోండి బావుంటుందనమాట. అండ్ నేను చెప్పాను కదా! 3 వేస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చని చెప్పి. క్రాప్ టాప్ అండ్ షార్ట్ కింద బ్లౌజ్ కింద అండ్ హాఫ్ సారీ పైన మనం ఓని కూడా బ్లూ కలర్ ఓని పేరప్ చేసుకుని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ నేను అటాచ్ కూడా చేసి చూపిస్తున్నాను. కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఆ బటన్స్ ఏంటంటే అంత దగ్గరికి ఇవ్వలేదు. ఒక 5-6 బటన్స్ ఇచ్చారేమో. ఆ ఫ్రిల్స్‌కి దానికి కొంచెం సెట్ కాలేదు. అది మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి. వీలైతే ఇంకొక 2, 3 బటన్స్ బయట నుంచి తీసుకుని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం ప్రాబ్లమ్‌గా ఉందన్నమాట. అయితే నేనేం చెప్తానంటే ఎల్ సైజు వాళ్ళేంటంటే ఎక్సెల్ తీసుకోండి ఖచ్చితంగా. ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్సెల్ తీసుకోండి. కొంచెం ఎందుకంటే టాప్ అనేది కొంచెం అంత అడ్జస్ట్‌మెంట్ అయినట్టు అంత కంఫర్ట్‌గా లేదనిపించింది. నాకెందుకో టాప్ అనేది అంత అడ్జస్టబుల్‌గా అనిపించలేదు. ఎందుకంటే కొంచెం సైజ్ ప్రాబ్లమ్ ఏమనిపించింది. నెక్ వచ్చేసేమో డీప్ నెక్ బానే ఉంది. కొంచెం ఎక్కువ హెవీ డీప్ నెక్‌లని అనిపించిందనమాట. అయితే ఇక్కడ చూసారా ఈ బ్యాగ్ ఒకటి ఇచ్చారు. అంటే మనం పర్స్, మనీ ఏదైనా అంటే స్టైల్ అని చెప్పొచ్చు. ఇంకా పార్టీస్‌కి చాలా బావుంటుందండి. ఈవినింగ్ రిసెప్షన్ టైంలో గట్టా బావుంటుంది. మ్యారేజ్ టైంలో అంటే మనం కన్వర్ట్ చేసుకునే డ్రెస్‌ని బట్టి ఉంటుందండి ఈ డ్రెస్ వచ్చేసి. అంటే మనకి 3 విధాలుగా ఏ ఎలా సెట్ అవుతదంటే అట్లా అనమాట. అంటే ఫంక్షన్ తగ్గట్టుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే డోరీస్ కూడా ఇచ్చారండి. వాళ్ళే స్టిచ్ చేసి డోరీస్ ఇచ్చారు. చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. కొంచెం సైజ్ ఫిట్‌నెస్‌లో కొంచెం మనం మార్పు, చేర్పు లాంటివి చేసుకోవాలి ఇంటికొచ్చిన తర్వాత. అదొకటి మైనస్. అండ్ ఇంకొకటి మైనస్ వచ్చేసంటే బటన్స్ ఏదైతే ఇచ్చారో అవి కొంచెం అడ్జస్ట్ అయినట్టు అనిపించలేదు. మళ్ళీ మనం కొంచెం బయట టైలరింగ్ వాళ్ళ దగ్గర పెడితే బటన్స్ ఏసేస్తారు. మిషన్ ద్వారానే కాబట్టి బటన్స్ ఏసి ఇచ్చేస్తారు. మనకు కొంచెం సెట్ చేసి ఇస్తారు. మూడోదొచ్చేసి బ్యాక్ సైడ్ హుక్స్‌లనేది వాళ్ళు ఇవ్వలేదు కదా! మనం అడ్జస్ట్ చేసుకొని అంటే అక్కడ ఓపెన్ కుట్టి వేసేసారు. ఆ కుట్టి విప్పేసుకొని మనం హుక్స్‌లు తాళ్ళనేది వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఈ 3 కూడా మీరు సెట్ చేసుకుంటే ఇంక డ్రెస్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. మనం ఇదే డ్రెస్ స్టిచ్ చేయించుకోవాలంటే మినిమమ్ 5,000-6,000 అయిపోతుంది బొటిక్‌లో. మనం క్లాత్ తీసి ఓన్‌గా స్టిచ్ చేసుకుంటే పర్వాలేదు గానండి. మనం క్లాత్ తీసుకొని బయట స్టిచ్ చేయించాలంటే కూడా ఖచ్చితంగా 5,000 ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే స్టిచ్చింగ్‌కి 2,000, 2,500 అట్లా తీసుకుంటారు. ఇంకా క్లాత్ మీకు తెలియనిదేముంది చెప్పండి. ఇంకా అట్లా అయిపోతుంది. అయితే నేను బెటర్ ఆప్షన్ అనే చెప్తాను. ఏది మీషోలోది బెటర్ అనే చెప్తాను. ఏంటంటే కొంచెం దానికి మార్పులు, చేర్పులు లాంటివి చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే
బావుంటుంది. అదే చెప్పాను కదా! ఒక 3 మిస్టేక్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ హుక్స్ వచ్చేసి అండ్ సైజు ఒకటొచ్చేసి అండ్ బటన్స్ వచ్చేసి ఏదైతే రిమూవ్ చేసుకొని మనం పెప్లమ్ టాప్‌కి ఇచ్చే అడ్జస్ట్‌మెంట్ బటన్స్ ఇచ్చారో అదొకటి. ఇంక మిగతాదంతా కూడా చాలా బావుంది. ఇన్ కేస్ మీకు నచ్చితే గనక ఏదైనా మ్యారేజ్‌కి గాని, ఫంక్షన్‌కి అనుకున్నప్పుడు ఒక 10 డేస్ ముందుగానే ఆర్డర్ చేసుకోండి. మీకు 5-7 డేస్‌లో డెలివరీ అవుతది కాబట్టి ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే రిటర్న్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. కొత్తదేమన్నా తీసుకోవడానికి కూడా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసేయండి ఎలా ఉంది ఏంటని. కీప్ స్మైలింగ్. బై.